ప్రజల దేవుని గొప్ప ఘనమైన నామములో ఈ ఆదివారకాల సమయంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానం చేత నడిపించుతున్నాడు. అది కీర్తనలు 73:18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏ దినమైతే మనం విశ్వాసులమై ఉండి దేవుణ్ణి విశ్వసించలేక మరలా తిరిగి ఎప్పుడైతే ఈ లోకంలో పడిపోతామో, జారిపోతామో, మన యొక్క పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే నువ్వు ఎక్కడైతే కాలు జారావో ఆ కాలు జారిన చోట నిన్ను ఉంచేస్తున్నాడు దేవుడు. ఈ ఆదివారకాల సమయమున దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ కాలు జారుతున్నాము? లోకంలో కాలు జారుతున్నాం. దేవునిలోకి నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకొని ఆయనలో జీవించాలని ఆశ కలిగి ఉంటావో, ఆ ఆశ కలిగిన జీవితం నీలో లేనప్పుడు ఖచ్చితంగా ఈ లోకము నుండి నువ్వు కాలు జారిపోతావు. లోకంలో నుంచే కాదు, దేవునిలో నుంచి కూడా కాలు జారిపోతావు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం, నువ్వు ఎంత సాగిలిపడినా వ్యర్థమే. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో, ఎక్కడ కాలు జారి ఉన్నావో అక్కడే నిన్ను ముంచుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రియమైన విశ్వాసి, ఈ ఆదివారకాల సమయంలో నువ్వు అలాగా ఉన్నావేమో. తిరిగిలే, ప్రభు యందు కన్నీటి ప్రార్థనతో ఆయనను ఎదుర్కొను. ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకించి ఆయన వైపుగా నడిపిస్తాడు. ఈ రీతిగా నీవు ఏ దినం నుండైనా సరే మరలా తిరిగి లేచి తండ్రి ఎదుటకు వచ్చి మోకాళ్ళు ఉంచి కన్నీటి ప్రార్థన చేసిన ఎడలా ఖచ్చితంగా నిన్ను ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఈ విధంగా ఉండాలనుకుంటున్నావా? మరి ప్రార్థనలో ఏకీపించు. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఈ ఆదివారకాల సమయం మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును మనందరి జీవితములలో నాయన ఒక్కసారి మాకు మేముగా పరిశీలించుకొని నాయన మీ సన్నిధానమునకు చేరి మీ యందు స్థిరమైన నిలకడగలిగిన జీవితాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ నా తండ్రి వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.